చాలా అసహజమైన ప్రక్రియ కదా. బీజేపీ కాంగ్రెస్ కలిసి అసలు ఇది కాంగ్రెసా మీరు చెప్పింది? కాంగ్రెసా ఇది? కాంగ్రెస్ ఏంటిది మరి? ఇది కల్తీ కాంగ్రెస్. ఈ కల్తీలో ఎవరెవరు ఉన్నారంటే ఇది ఒక కాషాయ కూటమి, అదేమంటారు పంచకూట కూటమి. ఇది కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో చూసింది కాంగ్రెస్. ఇది కాంగ్రెస్ ఏందండి బాబు? నాకు అర్థం కాదు. ఇందులో ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోతే ఢిల్లీ ఇల్లు సజాయించేది ఒక బీజేపీ ఎంపీ. ఢిల్లీ ఇల్లు సుందరీకరణ, ముఖ్యమంత్రి గారి అధికారిక భవనాన్ని సజాయించేది, బాగా చక్కగా చేసేది, చక్కగా తీర్చిదిద్దేది ఒక ఢిల్లీ బీజేపీ ఎంపీ. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో అమిత్ షా గారిని అర్ధరాత్రి కలిసేది ఒక బీజేపీ ఎంపీ కారులో పోయి ఖండించాడు. మీరు చేసిన ఆరోపణ ఎవరు ఖండించారు? మీరు సీఎం రమేష్ గారి గురించి కామెంట్ చేస్తే ఆయన ఖండించారు. సరే ఖండించక సస్తాడు, ఏం చేస్తారు దానికి? కానీ 1350 కోట్ల కాంట్రాక్ట్ అయితే ఖండించాడు కదా. కూడా అంత పరుషమైన భాష వాడుతుంది. 1350 కోట్ల కాంట్రాక్ట్ అయితే ఖండించాడు కదా. నేను అంటా ఉన్నా, 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ అడుగు పెట్టలేని బీజేపీ ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారు రాగానే బీజేపీ ఎంపీలకు ఎర్ర కార్పెట్లు పరిచి స్వాగతాలు పలుకుతుంటే, అదానీ గారికి స్వాగతాలు పలుకుతుంటే ఎవరితో ఉన్నారు? ఛోటే బాయ్ బడే బాయ్ సంబంధం అర్థం కావట్లేదా ప్రజలు?